బెంగాల్లో పాలిటిక్స్ ఎందుకు ఎమోషన్తో కలిసి ఉంటుందో తెలుసా? బెంగాల్లో ఎలక్షన్ జరిగితే ఒక వార్లాగా చూస్తారు. ఎందుకు? వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇయర్స్గా బెంగాల్ని రూల్ చేస్తుంది టీఎంసీ లీడర్ అయిన మమతా బెనర్జీ. ఈవిడికి చాలా వరకు నోటు దోల, నన్ను గెలిపిస్తే ఇది చేస్తా అది చేస్తా, కానీ బెంగాల్లో అసలు డెవలప్మెంట్ అనేదే లేదు. మమతా బెనర్జీ బెంగాల్లో ఉన్న రోజుల్లో కరప్షన్, వైలెన్స్ తప్ప ఏమీ లేదు. అప్పుడే ఎంట్రీ ఇచ్చింది బీజేపీ వచ్చినాక బెంగాల్లో పాలిటిక్స్ మారింది అండ్ అలాగే బీజేపీకి కూడా సపోర్ట్ పెరిగింది. ఆ టైంలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఏంటి అంటే పొలిటికల్ వైలెన్స్. ఎలక్షన్స్ టైంలో టీఎంసీ పార్టీ వాళ్ళు అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఇవి మీరు రీసెంట్ న్యూస్ లో చూస్తే చాలా వరకు కనిపిస్తాయి. ఇంకా యూత్ లో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. జాబ్స్ ఎక్కడ, మా ఫ్యూచర్ ఏంటి, డెవలప్మెంట్ కావాలి, చేంజ్ కావాలని. ఇంకా బెంగాల్లో కల్చర్, రిలీజన్, లాంగ్వేజ్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటుంది. ఆ మార్పు కోసం బెంగాల్లో ఎంట్రీ ఇచ్చింది బీజేపీ. అండ్ బీజేపీకి మమతా బెనర్జీకి అస్సలు పడేది కాదు. ఏవేవో ట్రై చేసింది కానీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు. కానీ చివరికి బీజేపీ భారీ మెజారిటీతో బెంగాల్లో గెలిచింది. అక్కడున్న ప్రజలు కూడా ఆనందంతో ఊగిపోతున్నారు. సో బెంగాల్లో డెవలప్మెంట్ వస్తుందా రాదా మీరు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.